2 సార్లు మిస్‌క్యారేజ్ అయ్యింది. 3 సార్లు ట్రై చేశాం. ప్రతిసారి సేమ్ రిజల్ట్. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వస్తుందా? ఇలాంటి క్వశ్చన్స్ చాలా పెయిన్‌ఫుల్. చాలా ఎమోషన్‌తో కూడుకున్నవి. వరుసగా అబార్షన్లు అవుతున్నాయంటే హోప్ పూర్తిగా పోయిందని కాదు. కరెక్ట్ ఎవాల్యుయేషన్ ప్లస్ రైట్ అప్రోచ్ ఉంటే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అసాధ్యమేమీ కాదు. హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకూరి, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నేను మీతో ఒక రియల్ లైఫ్ టైప్ స్టోరీ షేర్ చేస్తాను. ఒక కపుల్కి 3 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యాక 2 సార్లు మిస్క్యారేజెస్ అయ్యాయి. ప్రతిసారి 2-3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ లాస్ అవుతోంది. వాళ్ళు వేసే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మాలో ప్రాబ్లం ఏంటి? మొదట వాళ్ళు అనుకున్నది మేబీ లక్ ప్రాబ్లం అనుకున్నారు, లేదు బాడీ వీక్ అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ లోతుగా చూస్తేనే అసలు కారణాలు తెలుస్తాయి. ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం హార్మోన్స్ చెక్ చేసాం. సో గర్భసంచి స్కాన్ చేసాం. 3D స్కాన్ చేసి లోపల పొర ఎలా ఉంది, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, సెప్టమ్ ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకున్నాం. థైరాయిడ్, షుగర్ లెవెల్స్ చెక్ చేసాం. తర్వాత మేల్ సైడ్ నుంచి స్పర్మ్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది అసెస్ చేసాం. అయితే ఈ ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్కి చాలా కేసెస్లో కనిపించే కామన్ రీజన్స్ ఏంటంటే, ఐదర్ ఇట్ కుడ్ బి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదు మనకు థైరాయిడ్ ఇష్యూస్ ఉండడం వల్ల, లేదు అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లేదా యూట్రస్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటే యూట్రస్ సెప్టమ్ కానీ, లేకపోతే హ్యూజ్ ఫైబ్రాయిడ్ డిస్టర్బింగ్ ద క్యావిటీ. సో దెర్ ఆర్ సో మెనీ కాజెస్. లేదు జెనెటిక్ ఫ్యాక్టర్స్, లేదు వెరీ రేర్లీ ఏంటంటే ఇమ్యునాలజికల్ కాజెస్ కూడా అయి ఉంటుంది. ఈ కేసులో మాత్రం స్వల్పంగా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. ప్లస్ దాంతోపాటు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అవసరమని మనకు తెలిసింది హార్మోన్స్ చెక్ చేసినప్పుడు. మామూలుగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. సో బేసికలీ థైరాయిడ్ హెచ్చు తగులుంది కాబట్టి ఫస్ట్ అది కంట్రోల్ చేసుకున్నాము. అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ నుంచి మనం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది స్టార్ట్ చేసుకున్నాము. అండ్ కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ లైక్ అడిక్వేట్ స్లీప్ అంటాం, అట్లీస్ట్ మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోండి అన్నాము, మంచి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేశాము. అండ్ దెన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైంది, ఫస్ట్ ట్రైమిస్టర్ కేర్ఫుల్గా మానిటర్ చేశాము. రెగ్యులర్ స్కాన్స్, రెగ్యులర్ ఫాలోఅప్స్తో వాళ్ళు రెగ్యులర్గానే వస్తున్నారు. అండ్ ఫైనల్లీ హెల్దీ బేబీ డెలివరీ జరిగింది. సో ఇక్కడ మెయిన్ మెసేజ్ ఏంటంటే, రిపీటెడ్ మిస్క్యారేజెస్ అంటే ఇక అంతా అయిపోయినట్లు కాదు. ఇది ఒక సిగ్నల్ మాత్రమే. డీపర్ కాజెస్ చెక్ చేయాలి అని మనకు అది హింట్ ఇస్తున్నట్టు. చాలాసార్లు కారణాలు చికిత్సకు లోబడే ఉంటాయి. ఒక్కోసారి సమస్యకు సరిచేస్తే మనకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సరైన డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే గతంలో మిస్క్యారేజెస్ ఉన్నా కూడా ఆశ వదిలేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ డయాగ్నోసిస్ ప్లస్ రైట్ ట్రీట్మెంట్ ప్లస్ పేషెంట్స్ ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అబ్సల్యూట్లీ పాసిబుల్. సో మీరు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఇలా రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఉంటే డిలే చేయకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే రైట్ టైంలో రైట్ సపోర్ట్ చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. థ్యాంక్ యూ.